హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్కి అయితే వెళ్ళాము. ఈ కైట్ ఫెస్టివల్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అనేది జనవరి 13, 14, 15 డేట్లలో నిర్వహిస్తున్నారు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నారు. వేరే వేరే కంట్రీల నుంచి, వేరే వేరే స్టేట్ల నుంచి కైట్స్ ఎగరేయడానికి అయితే కైట్ ఫ్లయర్స్ అయితే వచ్చారట. కైట్ ఫెస్టివల్ తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇక్కడ స్వీట్ ఫెస్టివల్ యొక్క స్టాల్స్ అనేవి వేశారు. చూద్దాం రండి అక్కడ ఏమేమి ఉన్నాయో. ఇక్కడ మనకు ఎంట్రన్స్లోనే కొన్ని మన తెలంగాణకు సంబంధించిన బుక్స్ అయితే అమ్ముతున్నారు. అదేవిధంగా కొన్ని రకాల ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ అనేది లాస్ట్ ఇయర్ చూసాము, బాగా అనిపించింది. ఈ ఇయర్ అయితే ఇంకా బాగా అనిపించింది. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అక్కడే స్పెండ్ చేశాము. ఫుడ్ స్టాల్సే కాకుండా కొన్ని రకాల హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఈ విధంగా కూర్చొని తినడానికైతే అరేంజ్ చేశారు. రకరకాల స్వీట్స్, పిండి వంటలు, పానీపూరి, పావ్ బాజీ ఇలా అన్ని రకాల ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టేశారు. ఈ ఫుడ్ స్టాల్స్ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళైతే ఎంట్రన్స్లో టోకెన్ ఇస్తారట. అది తీసుకొని వచ్చి లోపల ఫుడ్ స్టాల్ అనేది అరేంజ్ చేసేసుకోవచ్చంట. మేమైతే డోక్లా కొనుక్కుందామని చెప్పేసి అడిగాము. 50 రూపీస్కి ప్లేట్ అని చెప్పారు. ప్లేట్కి 4 వస్తాయని చెప్పారు. సరే అని చెప్పేసి తీసుకున్నాము. దాంట్లోకి ఫ్రై చేసిన మిర్చిని అయితే పెట్టేశారు. అదేవిధంగా కొంచెం టమాటా కెచప్ వేసి ఇచ్చేశారు. మనం ఇవి ఎక్కువ తిన్నాం కాబట్టి టేస్ట్ అనేది అంత బాగా ఏమీ నచ్చలేదు. పానీపూరి ప్లేట్ 40 రూపీస్ అన్నారు. ఒక ప్లేట్ అయితే తీసేసుకున్నాము. టేస్ట్ అనేది చాలా బాగుంది. ఇంకా అక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే ఈ విధంగా అన్ని రకాల పచ్చళ్ళు అయితే అమ్ముతున్నారు. ఇక్కడ మేమైతే అరిసెలు తీసుకున్నాము. ప్యాకెట్లో 5-6 పీసెస్ ఉన్నాయి. 80 రూపీస్ అట్లా పడ్డది. అదేవిధంగా కందిపొడి కూడా తీసుకున్నాము. 80 రూపీస్కి 100 గ్రామ్స్ అన్నారు. ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ అన్ని రకాల అంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ అయితే అమ్ముతున్నారు. శీకాకాయ, ఆ విధంగా కుంకుడుకాయలు ఇట్లా. అక్కడ నుండి ముందరకు వచ్చిన కొద్ది కొన్ని క్లాత్ స్టాల్స్ అయితే కనిపెట్టాయి. ఇంకా అక్కడ చూసేసుకొని బయటికి అయితే వచ్చేసాం. బయట కూడా కొన్ని రకాల ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టేశారు. కబాబ్స్, చికెన్ బిర్యానీ. మా బాబు అయితే ఒక ఐస్ కోలా తీసేసుకున్నాడు. అదొకటి 60 రూపీస్ అన్నాడు. బ్లూబెర్రీ ఫ్లేవర్ అయితే తీసుకున్నాడు. అక్కడ రకరకాల ఫ్లేవర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న స్టాల్స్ ఇవన్నీ బయట సైడ్ ఉన్న స్టాల్స్ అన్నమాట. ఇంకా లోపల కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇంకా టైం వచ్చేసి 2 అవుతుంది. అక్కడ బిర్యానీ ఫ్లేవర్ అనేది స్మెల్ బాగా వస్తుందని చెప్పేసి ఒక ప్లేట్ బిర్యానీ అయితే తెచ్చుకున్నాము. ప్లేట్ వచ్చేసి 150 ఉంది. మేము వెళ్ళినప్పుడు 12 అట్లా అయింది. కానీ ఎవరు జనాలు ఎక్కువ మంది లేకుండా ఉండి ఇక్కడికి టైం అవుతున్న కొద్దీ జనాలు అనేవి పెరిగిపోయారు. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారు. ఈవినింగ్ అవుతున్న కొద్దీ పెద్ద పెద్ద కైట్స్ అనేవి ఎగిరేయడం ఆపేశారు. మేము కూడా కైట్స్ అనేది అక్కడే తీసేసుకొని ఎగిరేసాము. ఎవరైనా కైట్స్ ఎగిరేయాలనుకుంటే బయటనే కొనుక్కొని వెళ్ళండి. లోపలనైతే చాలా రేట్స్ చెప్తున్నారు. ఇక్కడ స్టే చేసేసి కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టేశారు. దాంట్లో రకరకాల సాంగ్స్, తెలంగాణ జానపదాలు చాలా బాగా పాడారు. సింగర్ రేలారే రేలా గంగ గారు అయితే వచ్చారు. ఇంకా కొంతమంది ముంబై నుండి కొందరు సింగర్స్ అయితే వచ్చారు. చాలా బాగా పాడారు. ఒకసారి ఆ క్లిప్స్ అనేవి లాస్ట్లో యాడ్ చేస్తాను, చూసేయండి. రేలారే గంగ ఒక్కసారి మీ చప్పట్లతో గంగని వేదిక మీదకి ఆహ్వానిస్తూ మరి ఈ పాటను వినిపించాల్సిందిగా కోరుతున్నాం. పంటల పండుగ సంకురాత్రి సంగంచి తొంగి చూసే సందామయ్యలో ఏలో ఎన్నియలో ఏలో ఎన్నియలో ఏలో ఎన్నియలో ఏలో ఎన్నియలో
दे, जरा मुझको बता दे, मैं उससे मिलूंगा, एक बार मिला दे, यार मिला दे, यार मिला दे, यार